గూగుల్ భారీ పెట్టుబడులతో అడుగు పెట్టనుందని 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలోని నోవాటెల్లో నిర్వహించిన ఇండియా యూరప్ బిజినెస్ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు అందిపుచ్చుకుంటున్నట్లు చెప్పారు. విశాఖలో ఈ నెల 14, 15వ తేదీన జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో అతిథులు హాజరు కావడంతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుమారు 3,000 మంది పారిశ్రామిక దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కీలక ప్రకటన జారీ చేసింది. విద్యార్థుల ఆధార్ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకునేందుకు వీలుగా పాఠశాలల ప్రాంగణంలోనే క్యాంపులను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్ఓ కన్నన్ తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఆర్టీసీ రెవెన్యూ పెంచేందుకు మార్గాలను అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త కాలనీలకు బస్సు రూట్లను పెంచేలా అధ్యయనం చేయాలన్నారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో అల్ ఫలా యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. అక్కడ పనిచేసిన కొందరు వైద్యులు ఈ ఘటనలో అనుమానితులుగా ఉండడమే అందుకు కారణం. ఈ క్రమంలో ఆ విశ్వవిద్యాలయానికి న్యాక్ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరమైన పోస్టులు పెట్టిన వారిపై అసోం ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 మందిని అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వవర్మ స్వయంగా వెల్లడించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కాన్పూర్లోని కార్డియాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి డాక్టర్ మహమ్మద్ ఆరిఫ్ను అదుపులోకి తీసుకున్నారు. ఖైదీల ముందస్తు విడుదల విధానాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన 5 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 2 నెలల్లోగా ఈ విధానాలను సంపూర్ణంగా అమలు చేయాలని గురువారం గడువు విధించింది. ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు సంబంధించిన మొదటి ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ రాజమౌళి ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ ఈవెంట్కు పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ మధ్య ప్రేమాయణం సాగుతుందంటూ వస్తున్న పుకార్లకు బలం చేకూరింది. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా న్యూయార్క్లో కలిసి కనిపించడంతో ఈ ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.